సో నిన్న క్లాస్ కానీ మన క్లాస్ కానీ మనకి సిరీస్ మెథడ్, విండోస్ మెథడ్ చూసాము, డేటా ఫ్రమ్ మెథడ్ చూసాము. సో ఇక్కడ మీకు వచ్చాక ఈ పాండాస్లో ఒక ఫిక్స్డ్ ఫార్మాట్ అనేది ఏంటంటే డేటా ఫ్రేమ్లో డిక్షనరీ పాస్ చేయటం అనేది ఫిక్స్డ్ ఫార్మాట్, గుర్తుపెట్టుకోండి. సో ఫిక్స్డ్ ఫార్మాట్ అనేది డేటా ఫ్రేమ్లో డిక్షనరీ పాస్ చేయటమే ఫిక్స్డ్ ఫార్మాట్. లేదు అంటే డేటా అనేది ఎక్సెల్లో ఉన్న డేటాని రీడ్ చేయటం, ఈ రెండే. ఇంకా మిగతా అన్ని మర్చిపోండి అనమాట. సో రెండు గుర్తుపెట్టుకోండి. ఒక డిక్షనరీ డేటా ఫ్రేమ్లో పాస్ చేస్తే ఏమవుతుంది, రెండోది వచ్చాక ఒక ఎక్సెల్ కానీ ఓకే, లేకపోతే ఒక ఎస్క్యూఎల్ కానీ, ఇలా ఏదైనా సరే మీకు డేటాబేస్ కానీ లేకపోతే ఎక్సెల్ షీట్ ఉన్నా కానీ ఆ డేటాని మనం పాండాస్లోకి ఎలా తెచ్చుకోవాలనేది గుర్తుపెట్టుకోండి అంతే. అవే ప్రాక్టీస్ చేసుకోండి. సో మిగతా అన్ని మీకు యాజ్ యూజువల్ అనమాట. సో డేటా సోర్స్ ఎన్ని విధాలు వస్తాయి అనేది మీ ఇష్టము, కానీ ఈ మూడు అనేది గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఫస్ట్ వచ్చాక నేను డిక్షనరీ. సో డిక్షనరీలో కీ అండ్ వాల్యూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఒక డిక్షనరీ ఉంటే ఆ డిక్షనరీలో కీ వాల్యూ ఉంటుంది. ఆ తర్వాత మీరు వర్క్ చేసేది ఏంటి, డేటా ఫ్రేమ్. డేటా ఫ్రేమ్లో ఏం జరుగుతుంది, ఇవన్నీ రూల్స్ గుర్తుపెట్టుకోండి. కీ బికమ్ ఏ కీ బికమ్ ఏ ఏమవుతుంది, కాలం ఇండెక్స్ అవుతుంది. అదే సిరీస్కి అయితే ఏమవుతుంది, రో ఇండెక్స్ అవుతుంది. ఆ డిఫరెన్స్ గుర్తుపెట్టుకోండి, అది మర్చిపోయారంటే మళ్ళీ ఇబ్బంది. కీ బికమ్ ఏ కాలం ఇండెక్స్ అవుతుంది. ఆ డిక్షనరీ అంటే 2-3 ఎలిమెంట్స్ ఉండవండి, మీకు లార్జ్ డిక్షనరీ ఉంటుంది. అందుకని మీకు క్లియర్గా మళ్ళీ చెప్తున్నాను. ఓకే, సో ఇది అర్థమైంది కదా ఇక్కడ దాకా. ఇప్పుడు నేను ఒక డిక్షనరీ తీసుకుంటున్నాను. సో ఇలా పెద్దగా ఉంటుంది. సో ఇక్కడ ఎంత పెద్దగా ఉన్నా మనకు సంబంధం లేదు, మనకి కీ అనే వాల్యూ అనేది ఐడెంటిఫై చేస్తే చాలు. సిటీస్ అనేది నేమ్ అండి. ఓకే, సిటీస్ అనేది ఒక నేమ్, అది మీ ఇష్టం, మీ పేరు కూడా పెట్టుకోవచ్చు. ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా చూడండి, అంత ఇంపార్టెంట్, చదువు చూసుకొని బాగా అర్థం కాకపోతే. సిటీస్ అనేది ఒక నేమ్ అండి, అక్కడ మీ పేరు కూడా పెట్టుకోవచ్చు, గుర్తుపెట్టుకోండి. సిటీసే రాయాలనే రూల్ లేదు. ఈక్వల్. సో మీరు ఏం సింబల్ వాడారు, ఫ్లవర్ బ్రాకెట్. సో ఫ్లవర్ బ్రాకెట్ తర్వాత ఇది కీ, సిటీ నేమ్ అనేది కీ, కోలన్, వాల్యూ చూడండి ఎంత పెద్దగా ఉందో మీకు. సో ఇక్కడ రాకున్న వాల్యూస్, ఆ వాల్యూస్ అన్ని దేంట్లో ఉన్నాయి, లిస్ట్ లో ఉన్నాయి, అంతే సింపుల్. మీరు అది ప్రాక్టీస్ చేస్తుంటే అర్థమైపోద్ది అంతే. సిటీ నేమ్స్ అనేదేమో కీ, లిస్ట్ మొత్తం నేను వాల్యూ కింద తీసుకున్నాను. ఆ వాల్యూ లోపల ఎన్ని ఉన్నాయో మీ ఇష్టం అనమాట. అది
గుర్తుపెట్టుకోండి. సపోజ్ అక్కడ 10 రాశారనుకో 10, 5 రాశారనుకో 5, ఇంకా అన్ని సేమ్ ఉండాలి. ఒక దాంట్లో 5 రాసి ఒక దాంట్లో 6 రాస్తే ఎర్రర్ వస్తుంది. మళ్ళా వాల్యూస్ లో ఆ లిస్ట్ లో మీరు ఏం రాశారో అన్ని సేమ్ లెంత్ ఉండాలి. ఇక్కడ నెక్స్ట్ పాపులేషన్ అనేది కీ, దాంట్లో వాల్యూస్ అనేది లిస్ట్ లో ఇచ్చేసాను. మళ్ళా అక్కడ లిస్ట్ చేయాలని రూల్ లేదండి, మీరు టపుల్ కూడా ఇచ్చుకోవచ్చు, మీ ఇష్టం, చాయిస్. కానీ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేది ఈక్వల్గా ఉండాలి అంతే. తర్వాత కంట్రీ. సో దీంట్లో కూడా వాల్యూస్ ఇచ్చాం. సో టోటల్గా ఎన్ని కీస్ ఉన్నాయంటే 3, సిటీ నేము, పాపులేషను, కంట్రీ. ఆ కీస్ ఏమవుతాయి, కాలం ఇండెక్స్ అవుతాయి. వాల్యూస్ ఏమవుతాయి, వాల్యూస్ గానే ఉంటాయి. ఇప్పుడు మీకు ఏం చెప్పాను, డేటా ఫ్రేమ్ యూజ్ చేయాలని చెప్పాను కదా. ఇక్కడ వేరియబుల్ ఇది డిఎఫ్ అనేది వేరియబుల్, మీ పేరైనా రాసుకోవచ్చు. ఈక్వల్ డేటా ఫ్రేమ్ ఎవరి దగ్గర ఉంది, పాండాస్ దగ్గర ఉంది. పాండాస్ పేరు ఏంది, పీడి. నేను పైన రాశాను చూడండి, పీడి. సింపుల్, అర్థమైతే ఈజీ, అర్థం కాకపోతే టఫ్ అయిపోతుంది. పాండాస్ డాట్ డేటా ఫ్రేమ్. మీరు డిక్షనరీ పేరు ఏంది, సిటీస్. సో ఇది పాస్ చేశాను అంతే, సింపుల్ లాజిక్. అప్పుడు మీకు అవుట్పుట్ ఏమొస్తుంది, ఎన్ని కీస్ ఉన్నాయో అన్ని కీస్ అనేవి కాలం ఇండెక్స్ అవుతాయి, ఎన్ని వాల్యూస్ ఉన్నాయో అన్ని వాల్యూస్ అయిపోతాయి. చూడండి. సో ఫస్ట్ ఎన్ని కీస్ ఉన్నాయి, సిటీ నేమ్, పాపులేషన్, కంట్రీ, 3 కీస్ ఉన్నాయి. దాంట్లో వాల్యూస్ చూడండి మీకు. సిటీ నేమ్ కింద ఏముంది, లండన్, బెర్లిన్, సో మ్యాడ్రిడ్, ఒక రోము, ఇవన్నీ ఉన్నాయి. సో అవన్నీ వాల్యూస్. పాపులేషన్స్, కంట్రీ, టోటల్గా సో మీకు 12 రికార్డ్స్ ఉన్నాయి. అర్థమైందా? మీకు ఎంత లెంత్ ఉందో మీకు సంబంధం లేదు, మీరు ఆర్డర్ అనేది క్రియేట్ చేసుకున్నారు. ఇప్పుడు మీరు క్రియేట్ చేసుకున్నారు కదా డిక్షనరీ, ఎప్పుడు క్రియేట్ చేయాలో తెలుసా? మళ్ళా మీకు క్లయింట్ అనేది డేటా ఇవ్వపోతేనే చేయాలి, క్లయింట్ డేటా ఇస్తే చేయక్కర్లేదు. మళ్ళా గుర్తుపెట్టుకోండి, క్లయింట్ ఇది ఎప్పుడు రాయాలి, ఇది డేటా ఫ్రేము. క్లయింట్ అనేది మీకు ఎక్సెల్ షీట్లో డేటా ఇవ్వకపోతే మనం చేస్తాము, క్లయింటే ఇచ్చాడు అనుకో డేటా, మనము ఈ మెథడ్ కూడా యూజ్ చేయము. ఏం యూజ్ చేస్తాము, ఆపరేషన్స్. నేను చదువుకున్నారు కదా మీరు, డిస్క్రైబ్, ఇన్ఫో, షేపు, టైలు, హెడ్, ఇలాగా ఈ ఆపరేషన్సే చేస్తాం. మనకు ఫస్ట్ పాండాస్లో ఏం కావాలి, డేటా. డేటా ఎన్ని విధాలు క్రియేట్ అవుతుంది, సిరీస్ మెథడ్, డేటా ఫ్రేమ్ ద్వారా. ఇలా లాజిక్గా చదువుకుంటే మీకు ఈజీ. సో డేటా రెడీ అయిపోయింది. ఇక్కడ ఈ డేటా అంతా ఎక్కడ ఉంది, డిఎఫ్ అనే నేమ్లో ఉంది. ఇంకా మనకి దీంతో పైన ఉందా, అవసరం లేదు. మీకు కావాల్సిన డేటా అనేది వచ్చేసింది, ఇక్కడ స్టోర్ చేసుకున్నారు. ఇవన్నీ మర్చిపోండి. ఇంకా మీకు ఎంతసేపు ఏం గుర్తు రావాలి, డిఎఫ్ఏ, డిఎఫ్ డాట్ హెడ్. హెడ్ అంటే సో ఫస్ట్ 5 rows, అది మర్చిపోవద్దు మీరు. మళ్ళా మీరు మర్చిపోయారంటే వెనకబడిపోయినట్టే. ఈ కాంపిటీషన్లో మీకు ఏంటంటే అంతా కూడా ఏంటంటే అడ్వాన్స్గా వెళ్ళిపోతున్నారు. ప్రాక్టీస్ చేయాలి. మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే దానికి అడ్వాన్స్గా ఏవో నేర్చుకుంటే ప్లస్ అవుతుంది. సో డేటా ఫ్రేమ్ డాట్ టైల్. టైల్ అంటే లాస్ట్ 5. సో డిస్క్రైబ్, ఇది చాలా ఇంపార్టెంట్. డిస్క్రైబ్ ఏం చేస్తుంది, స్టాటిస్టిక్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. స్టాటిస్టిక్స్ దేని మీద ఉంటాయి, నెంబర్స్ మీద ఉంటాయి. ఇక్కడ నెంబర్ కాలం ఏముంది, పాపులేషన్. సిటీ నేమ్ అండ్ కంట్రీ ఏమైంది, ఈ 2 క్యారెక్టర్ కాలమ్స్. సో వాటి మీద స్టాటిస్టిక్స్ ఇవ్వదు.
మీకు చెప్పాను దీంట్లో ఏముంటాయో కూడా చెప్పాను నిన్న 8 ఉంటాయని. కౌంట్, మీన్, స్టాండర్డ్ డివియేషన్, మిన్, ఫస్ట్ క్వార్టర్, సెకండ్ క్వార్టర్, థర్డ్ క్వార్టర్, మ్యాక్సిమం. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాల్సిందే మీకు, అంటే వాల్యూస్ కాదు ఏమొస్తాయి అనేది. కౌంట్, మీన్, ఇవి ఏమొస్తాయి అని. ఓకే అయిపోయింది. సో అప్పుడు మీకు ఇంతతో బాగానే ఉంది. ఇప్పుడు ఇక్కడ నుంచి నిన్న క్లాస్ ఇక్కడ దాకా అయింది. సో ఇక్కడ నుంచి కంటిన్యూషన్, నిన్న క్లాస్కి ఇది కంటిన్యూషన్. సో ఇప్పుడు మిమ్మల్ని ఏమడుగుతారు, నాకు క్యారెక్టర్ కాలం కూడా రావాలి. సో ఇప్పుడు న్యూమరిక్ అయిపోయింది. సో డిస్క్రైబ్ అంటేనే న్యూమరిక్లో స్టాటిస్టిక్ ఇంప్లికేషన్ వస్తుంది. క్యారెక్టర్ కూడా నాకు రావాలి అంటే సో ఏం యాడ్ చేయాలి. సో ఇంక్లూడ్ ఈక్వల్ టు ఆల్. ఇంక్లూడ్ ఈక్వల్ టు ఆల్ అంటే డిస్క్రైబ్ మెథడ్ లోపల ఇంక్లూడ్ ఈక్వల్ టు ఆల్ రాశాను. అంటే అర్థమైందంటే డిస్క్రైబ్ మెథడ్ యొక్క యాట్రిబ్యూట్ అని అర్థం. అది చూడండి, ఎప్పుడైతే ఇందాకేమో ఓన్లీ డిస్క్రైబ్ అంటే పాపులేషన్ ఒకటే వచ్చింది. ఇక్కడ ఇంక్లూడ్ ఈక్వల్ టు సో ఆల్ అన్నాను. సో చూడండి సిటీ నేమ్, కంట్రీ కూడా వచ్చింది. అప్పుడు చూడండి అడిషనల్గా ఏమి యాడ్ అవుతాయంటే మిమ్మల్ని ఇంటర్వ్యూలో పెట్టారు. ఎప్పుడైతే ఇంక్లూడ్ ఈక్వల్ టు ఆల్ అని డిస్క్రైబ్ పాస్ చేస్తే ఏమొస్తాయంటే ఇందాక మనకి 8 ఉన్నాయి. ఆ 8కి ఎక్స్టెన్షన్గా యూనిక్, టాప్, ఫ్రీక్వెన్సీ 3 యాడ్ అవుతాయి. మొత్తం 11 అవుతాయి. అప్పుడు సో అది గుర్తుపెట్టుకోండి. ఓకే, యూనిక్, టాప్, ఫ్రీక్వెన్సీ ఈ 3 యాడ్ అవుతాయి. ఎప్పుడు ఇంక్లూడ్ ఈక్వల్ టు ఆల్. తెలుసు కదా మీకు, యూనిక్ అంటే ఏంది, డూప్లికేట్స్ లేకుండా కౌంట్ వస్తుంది. అంటే అర్థం చేసుకోవాల్సింది ఏంది, మొత్తం టోటల్ ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి, కౌంట్ 13 ఉన్నాయి. యూనిక్ అన్నాం, సిటీ నేమ్లో కరెక్ట్గా 13 కరెక్టే ఉన్నాయి, అంటే అన్ని కరెక్ట్గా యూనిక్గా ఉన్నాయి. పాపులేషన్, సో పాపులేషన్ వచ్చేసి సో యూనిక్ ఎప్పుడు కూడా క్యారెక్టర్ కాలంకి అప్లై చేస్తుంది. ఇది న్యూమరిక్ కాలం కాబట్టి NaN వచ్చింది, సింపుల్ అన్నమాట. తర్వాత కంట్రీలో ఏంటంటే 9 ఉన్నాయి. 9 అంటే అర్థం ఏంటంటే కొన్ని వాల్యూస్ రిపీట్ అయ్యి ఉన్నాయి అన్నమాట, అది అర్థం. తర్వాత టాప్ అంటే హైయెస్ట్, సో ఏది ఉంది, సో లండన్ ఉంది. సో ఇది క్యారెక్టర్ కాలం కాబట్టి NaN. సో కౌంట్ ఇక్కడ మళ్ళీ టాప్, అన్నిటికన్నా టాప్ ఏది, జర్మనీ. నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ. సో టాప్ అనేది లండన్ అన్నారు, ఆ లండన్ అనేది ఎన్నిసార్లు వచ్చింది, ఒకసారి. క్యారెక్టర్ కాలం కదా, పాపులేషన్ క్యారెక్టర్ కాలం ఉండదు. జర్మనీ అనేది 3 times ఉంది, అది ఫ్రీక్వెన్సీ అంటే. సో ఆ కంట్రీలో రిపీట్ అయినాయి, జర్మనీ అనేది 3 times ఉంది అన్నమాట. క్లియర్ అండి? ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయా? డౌట్స్ ఉంటే అడగండి, తర్వాత చూసుకుందామంటే మీరు మళ్ళీ ఇదైపోతారు. క్లియర్ అండి అందరికీ?
సో నెక్స్ట్ హెడ్డింగ్ వచ్చి కస్టమ్ ఇండెక్స్. కస్టమ్ ఇండెక్స్ అంటే ఏంటి? ఉన్న ఇండెక్స్ మనకు వద్దు, న్యూ ఇండెక్స్ మనకు కావాలి. అంటే ఒరిజినల్ వాల్యూ, ఒరిజినల్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. ఇది డిఎఫ్ అంటే. సో మీకు చెప్పాను కదా, పండాసే ప్రొవైడ్ చేస్తుంది ఇండెక్స్ అని మీకు. అప్పుడు ఏమవుతుంది? 0, 1, 2, 3 అనేది అదే ప్రొవైడ్ చేసింది. ఇప్పుడు మీకు ఈ ఇండెక్స్ వద్దనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు అని చెప్పాను మీకు. అదే ఇక్కడ చేస్తున్నాం మనం. సో ఏం చేస్తున్నాము? సో మీరు క్యారెక్టర్ కూడా ఇవ్వచ్చు ఇండెక్స్కి. సో 0 దానికేమో ఫస్ట్ అని రాసాం. ఒకవేళ మీకు అది ఇబ్బందిగా ఉందనుకో, సో 0 అనే మొత్తం 0 నుంచి 12 రికార్డ్స్ ఉన్నాయి. 12 రికార్డ్స్ ఇచ్చాము. సో డేటా ఫ్రేమ్లో సిటీస్ అంటే ఏంది? డిక్షనరీ. ఇండెక్స్ ఎందుకు ఇచ్చాము? ఇండెక్స్ చేంజ్ చేస్తున్నాం, ఓన్ ఇండెక్స్ ఇస్తున్నాం కాబట్టి అది మర్చిపోకండి. ఇండెక్స్ ఎందుకు ఇచ్చాము? మనం ఇండెక్స్ చేంజ్ చేస్తున్నాం కాబట్టి ఇండెక్స్ అని ఇచ్చాం. కాలం కానీ చేంజ్ చేస్తున్నాం అనుకో ఇండెక్స్, అప్పుడు కాలమ్స్ అని రాస్తాం. మనం ఇండెక్స్ చేంజ్ చేస్తున్నాం కాబట్టి ఇండెక్స్. చేంజ్ చేస్తున్నప్పుడు రాయాలి కదా మనము. అందుకని ఏం చేసాము? అవుట్ సైడ్ ఒక లిస్ట్ క్రియేట్ చేసుకున్నాం, దాని పేరు ఏ. ఒకవేళ మీకు కన్ఫ్యూజన్ ఉందనుకో, ఆ లిస్ట్ ఇక్కడే రాసేయచ్చు మీరు. ఇవన్నీ మీరు ప్రాక్టీస్ చేస్తే తెలిసిపోతాయి. అవుట్ సైడ్ ఎందుకు రాశాను, ఇన్ సైడ్ ఎందుకు రాశాను అని. పైథాన్ అంతా అంతే, ప్రాక్టీస్ సింటాక్స్ తెలియకపోతే మీరు మళ్ళీ మొదటికి 0కి వచ్చేస్తారు. సో ఇండెక్స్ తర్వాత ఏం రాయాలి మనము? బ్రాకెట్ ఇలా రాస్తాం. ఇండెక్స్ తర్వాత ప్రీవియస్ నోట్స్ చూసుకోండి. ఇలా లిస్ట్లో ఏం చేసాం వాళ్ళం, మనం ఎట్లా రాసేవాళ్ళమే 100, 101 ఎట్లా రాసేవాళ్ళమే ఇలాగా. అదేదో మనం ఇక్కడ లిస్ట్ రాసే బదులు అవుట్ సైడ్ రాశాను నేను. దానికి ఒక పేరు పెట్టుకున్నా ఏ అని. ఆ ఏని ఇక్కడ రాశాను. అక్కడ రాసినా ఇక్కడ రాసినా ఒకటే. ఇప్పుడు ఏమవుతుంది? ఇండెక్స్ అనేది చేంజ్ అయిపోతుంది. ఎలా చేంజ్ అవుతుంది? మీరేమి ఇచ్చారు ఇండెక్స్ నేమ్? 0, 1, 2, 3 అలాగా. 0 ఫస్ట్, సెకండ్, థర్డ్ అని ఇచ్చారు, అలాగే స్టోర్ అవుతుంది. సో ఇచ్చామన్నమాట. సో ఇప్పుడు కస్టమ్ ఇండెక్స్. అదే రేపు మీకు జాబ్ వచ్చింది అనుకో, మనం ఇప్పుడు డేటా అని మీకు ప్రాక్టీస్ కోసమని 12 రికార్డులు, 10 రికార్డులు, 5 రికార్డులు, 2 రికార్డులు రాసుకుంటాం అన్నాం. రేపు కంపెనీకి వెళ్తే ఏమవుతుంది? మనకి లార్జ్ రికార్డ్స్ ఉంటాయి, ల్యాక్స్ ఆఫ్ రికార్డ్స్ ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, ఏముంటాయి? ల్యాక్స్ ఆఫ్ రికార్డ్స్ ఉంటాయి మనకి. ఆ ల్యాక్స్ ఆఫ్ రికార్డ్స్ ఉన్నప్పుడు వాటన్నిటికి మనం ఇండెక్స్ చేంజ్ చేయాలంటే మన అవే పని మనకి చేంజ్ చేయము. అందుకొని గుర్తుపెట్టుకోండి, కస్టమ్ ఇండెక్స్ అనేది ఎప్పుడు కూడా ఏంటంటే, సో క్లయింట్ రిక్వైర్మెంట్ బేస్డ్ దాన్ని బట్టే చేస్తాం. ఇంకా క్లయింట్ కంపల్సరీగా చేంజ్ చేయాలన్నప్పుడు మాత్రమే చేంజ్ చేస్తాం అన్నమాట. అంత తప్ప ఇంకా మిగతా సిచ్యువేషన్లో ఎప్పుడు కూడా రేర్ కేసులో ఇండెక్స్ వేస్తాం. అది కూడా అప్పుడు కూడా ఏంటంటే గుర్తుపెట్టుకోండి, అప్పుడు కూడా చేంజ్ చేస్తామంటే అప్పుడు ఏం చేస్తామంటే లాజిక్ రాస్తాం మనం. గుర్తుపెట్టుకోండి, లాజిక్ రాస్తాం, అంతేగాని ఇలాగా హార్డ్ కోడ్ రాయలేము. 0 ఫస్ట్, సెకండ్ ఇలా రాయలేము అనమాట. ఒకసారి మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాం లాజిక్ ఎట్లా రాస్తాం అనేది. ఓకేనా?
ఫస్ట్ ఏం చేయాలంటే మీకు అసలు ఎన్ని రికార్డ్స్ ఉన్నాయో తెలియాలి. ఓకే, మీకు ఎన్ని రికార్డ్స్ ఉన్నాయో తెలిస్తే మీరు లాజిక్ రాయగలుగుతారు. మీకు ఎన్ని రికార్డ్స్ ఉన్నాయో ఎలా తెలుస్తుంది? ఒక డేటా ఫ్రేమ్ లో ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి అని ఎలా తెలుస్తుంది? ఎవరికైనా గుర్తుందా నిన్న క్లాసు? సో ప్రాక్టీస్ ఇట్లా మీరు చేయండి. ఓకే, సో ఏమి చేయాలంటే ఒకటి ఇన్ఫో మెథడ్ కానీ లేకపోతే షేప్ కానీ యూజ్ చేస్తాం. గుర్తుపెట్టుకోండి, ఏమి యూజ్ చేస్తాము? షేప్ కానీ లేకపోతే ఇన్ఫో. సో మోస్ట్ కేసులో ఇన్ఫోనే కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. సో ఆ ఇన్ఫో టైప్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఇన్ఫో రాస్తున్నాం. ఇన్ఫో రాస్తే ఏమవుతుంది చూడండి, ఎన్ని రికార్డ్స్ ఉన్నాయో 13 రికార్డ్స్ ఉన్నాయి. 13 రికార్డ్స్ స్టార్టింగ్ ఎక్కడి నుంచి ఎండింగ్ ఎక్కడి నుంచి, మొత్తం టోటల్ 13 ఉన్నాయి. 0 నుంచి 12 దాకా ఉన్నాయి. ఇక్కడ ఏం చేయాలి? అప్పుడు లాజిక్ ఇక్కడ రాయాలి. సో ఇండెక్స్ అనేది చేంజ్ చేయలేము. ఇక్కడ లాజిక్ ఎట్లా రాస్తాము? మీకు అర్థమైపోయింది 13 రికార్డ్స్ ఉన్నాయని. అప్పుడు ఏం చేస్తామంటే ఫర్ లూప్ లో మీరు రేంజ్ అని రాసేవాళ్ళు, గుర్తుందా? మీరు ఏమైనా ప్రాక్టీస్ చేస్తే గుర్తుంటుంది. ఫర్ లూప్ లో రేంజ్ అని రాసేవాళ్ళు. రేంజ్ లో ఏముంటుంది? స్టార్ట్ ఎండ్ ఉంటుంది. సో స్టార్ట్ ఏముంది ఇక్కడ? 0. సో ఇక్కడ ఏముంది? ఎండ్. సో 12. సో ఇక్కడ నేను ఎక్కడి నుంచి రాశాను? ఇక్కడ. సరే, ఎందుకు ఎర్రర్ వచ్చిందంటే స్టార్ట్ ఎండ్ రాయాలి కదా, ఎండ్ ఎప్పుడు కూడా ఎక్స్క్లూడ్ కదా. అప్పుడు మనం ఏం చేయాలి? ఇక్కడ 13 రాయాలి అంతే. సో చూడండి మళ్ళీ ఇండెక్స్ వచ్చింది. అప్పుడు మీరు కావాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఇండెక్స్ వేరే ఇండెక్స్ రాయాలనుకో 100. ఇవన్నీ గుర్తు లేకపోతే పక్కన రాసేసుకోండి నోట్స్లోనే, రన్నింగ్ నోట్స్లోనే కింద ఏం చేసాము ఏంది ఆ సింటాక్స్ రాసుకొని కింద అండర్లైన్ చేసుకొని ఇలా రాసుకుంటే గుర్తుంటుంది. అందుకని మనం ఏంటంటే ఆ లిస్ట్లో రాయాలంటే అన్ని రాయలేము మనం. అందుకు లాజికల్ రాస్తాం అన్నమాట. సో అర్థమైంది అందరికి? కస్టమ్ ఇండెక్స్. నెక్స్ట్ వచ్చి రీఅరేంజింగ్ ద కాలమ్స్, అంటే కాలమ్స్ యొక్క ఆర్డర్ మారుస్తాం. సో ఇందాకేమో సిటీ నేమ్, పాపులేషన్, కంట్రీ ఉన్నది. ఇప్పుడేమో కంట్రీ, సిటీ నేమ్, పాపులేషన్ గా మారుస్తున్నాం. సో ఇందాకేమో ఎలా ఉంది? ఫస్ట్ సిటీ నేమ్, పాపులేషన్, కంట్రీ.
మనకి డేటా ఇచ్చేస్తారు, ఇలాంటి ఆపరేషన్స్ చేస్తాం ఫస్ట్. సో నెక్స్ట్, సో రీనేమ్ ద కాలం. ఇవే ఎక్కువ వస్తాయి, రీనేమ్ ఒకటి, రీఅరేంజ్ ఒకటి. సో ఇక్కడ ఏమైంది, సో సిటీ అండర్ స్కోర్ నేమ్ ఉంది, దాన్ని రీనేమ్ చేస్తున్నాం. ఏ విధంగా చేస్తున్నాము, సిటీ నేమ్ అని రాస్తున్నాం. అప్పుడు ఏం చేసాము, దీనికి మెథడ్ అనేది రీనేమ్ వాడాం. సిటీ అండర్ స్కోర్ ఫ్రేమ్ ఈ డాట్ రీనేమ్. రీనేమ్ దేని మీద చేస్తున్నాము, కాలం మీద. అందుకు కాలమ్స్, కాలం లోపల ఇదేమో ఓల్డ్ కాలం నేమ్ ఫస్ట్ది, ఇదేమో న్యూ కాలం నేమ్. ఒకవేళ తెలియకపోతే అండర్లైన్ పెట్టి రాసుకోండి. ఇది వచ్చేమో డేటా ఫ్రేమ్ నేము, ఇది వచ్చి రీనేమ్ మెథడు, ఇది వచ్చేమో ఆపరేషన్ కాలం మీద చేస్తున్నామా ఇండెక్స్ మీద చేస్తున్నామా, కాలమ్స్ మీద. ఇది వచ్చి ఏంది, ఓల్డ్ కాలం నేము, ఇది వచ్చి ఏంది, న్యూ కాలం నేము. ఎక్కడైతే ఓల్డ్ కాలం నేమ్ సిటీ అండర్ స్కోర్ నేమ్ ఉందో అక్కడ సిటీ నేమ్ అనేదిగా మారిపోతుంది. చేంజ్ చేసాము, ఇప్పుడు అవుట్పుట్ చూస్తున్నాం. సో చేంజ్ అయ్యింది. మెథడ్ నేమ్ ఏమో సేమ్ అండి, రీనేమ్. ఇక్కడ వచ్చాక చూడండి, ఇందాకేమో కాలమ్స్ ఉంది, ఇప్పుడేమో ఇండెక్స్. ఎక్కడైతే 22 ఉందో ఓల్డ్ 1 22, న్యూ 1 200. ఇక్కడ ఎక్కడైనా ఉందా, ఇక్కడ మనకి 22 లేదు. అప్పుడు మనకి ఏమవుతుంది, ఎర్రర్ వస్తుంది. అప్పుడు మీ ఇష్టం వచ్చింది ఇంకొకటి చేంజ్ చేసుకోండి. ఇక్కడ 112 ఉంది. ఎక్కడైతే 112 ఉందో అక్కడ 200గా మార్చమని చెప్పాను. సో 200గా చేంజ్ చేస్తాం.
ఇదేంటంటే డూప్లికేట్స్ ఏమన్నా ఉంటే ఐడెంటిఫై చేస్తుంది అన్నమాట. ఇక్కడ 200 పేరు మీద ఏమైనా ఉన్నాయా అని చెక్ చేస్తుంది. ఏమి లేవు, ఒకటే రికార్డు ఉంది కాబట్టి ఒకటే. ఇందాక మీకు చెప్పాను నేను, మనం చూసినప్పుడు జర్మనీ ఉంది ఇక్కడ చూడండి. సో జర్మనీ 3 times ఉందని మనకు వచ్చింది, కానీ మీరు కావాలంటే చెక్ చేసుకోండి చూడండి. సో ఇక్కడ మీరు కాలం అయితే కాలం రాయాలండి, ఇండెక్స్ అయితే ఇండెక్స్ రాయాలి. ఇందాక కూడా చూడండి అక్కడ. ఇక్కడ ఏం చేస్తాను, ఇండెక్స్ ప్లేస్ లో కంట్రీ రాశాను, కాలం నేమ్ కంట్రీ. ఇప్పుడు ఏం చేయాలి, మనము వాల్యూ పేరు జర్మనీ రాయాలి. అక్కడ కూడా ఏం రాసాం, మనం ఇండెక్స్ నేమ్ 200 కాబట్టి 200 రాసాం. ఇక్కడ తీసేసి చూడండి, జర్మనీ 3 times ఉంది. ఇది ఎక్కడ లింక్ అయిందో చూడండి. మీకు ఎక్కడ ఉంది, డిస్క్రైబ్ ఈక్వల్ టు ఇంక్లూడ్ ఆల్ ఉంది. డిస్క్రైబ్ ఈక్వల్ టు ఇంక్లూడ్ ఆల్ లో మీరు ఇక్కడ చూడండి, ఫ్రీక్వెన్సీ చూడండి, జర్మనీ 3 times. నేను అప్పుడు చెప్పాను జర్మనీ 3 times రిపీట్ అయిందని. అదే జర్మనీ 3 times రిపీట్. అన్ని మీరు ప్రాక్టీస్ చేస్తే అంత ఒకదానికి ఇంటర్లింక్ ఉంటాం. పైథాన్ మొత్తం మళ్ళీ చెప్తున్నాను, మీరు ప్రాక్టీస్ చేయకపోయినా, సింటాక్స్ గుర్తు లేకపోయినా మీకు వేస్ట్ అనమాట. మీరు 10 సార్లు అయినా వేస్టే. మీరు ప్రాక్టీస్ చేయకపోతే క్లాస్ ఆపుకోండి, పర్వాలేదు. రెగ్యులర్ క్లాస్ జరిగినా వేస్ట్ మీకు ప్రాక్టీస్ చేయకపోయినా. నేను ఓపెన్గా చెప్తున్నా. అప్పుడు ఏమవుతుందంటే సిలబస్ అయిపోద్ది, సబ్జెక్ట్ రాదు. సో మీరు ప్రాక్టీస్ చేసుకోండి. ఇప్పుడు నేను పంపిస్తున్నాను క్లాసు. మీ కాడ నుంచి రెస్పాన్స్ ఉంటే నేను చెప్పగలుగుతుంది. మీరు రెస్పాన్స్ లేకుండా సైలెంట్గా ఉంటే నేను కూడా. మీకు ఇప్పుడు క్లాస్ ఈరోజు చాలా డౌట్స్ రావాలి. ఎవరికి ఏం రాలేదంటే మీరు ఎవరు ప్రాక్టీస్ చేయలేదు. ఇక్కడ రాస్తున్నా చూడండి, మీరు ఏమేమి కంప్లీట్ అయిపోయినాయి కూడా చూసుకోండి. పాండాస్లో సిరీస్ నేను మామూలు రాస్తున్నాను, మీ ఇష్టం చూసుకోండి. డేటా ఫ్రేమ్ ఈ 2 మెథడ్స్ అయిపోయినాయి. హెడ్, టైల్, ఇన్ఫో, షేప్, డిస్క్రైబ్, రీనేమ్ కాలంకి ఇండెక్స్ రీనేమ్ చేయటం. సో కస్టమ్ స్పెల్లింగ్ తప్పకుండా చూసుకోండి. కస్టమ్ ఇండెక్స్, సో రీఅరేంజ్ ద కాలమ్స్. ఇది ఇప్పుడు దాకా అయింది పాండాస్లో, మీకు ఇప్పుడు దాకా అయింది. ఇదంతా ఇంపార్టెంట్. సో ఇవన్నీ మళ్ళీ ప్రాక్టీస్ చేసుకోండి. సిరీస్, డేటా ఫ్రేమ్, హెడ్, టైల్, ఇన్ఫో, షేప్, డిస్క్రైబ్, రీనేమ్, కస్టమ్ ఇండెక్స్, రీఅరేంజ్ ద కాలమ్స్. ఇది అయింది. ఇప్పుడు కానీ ప్రాక్టీస్ చేస్తే మీకు చాలా డౌట్స్ వస్తాయి. ఆ డౌట్స్ వచ్చినాక రేపు అడగండి. అప్పుడు మాకు ప్రాక్టీస్ చేయలేదంటే మళ్ళీ అదే అర్థం. మీకు డౌట్స్ రాలేదంటే, ఎందుకు డౌట్స్ రాలేదంటే చూడండి, మీకు నేను ఇక్కడ ఇంప్లేస్ ఈక్వల్ ట్రూ పెట్టాను, అది అడగల ఎవరు కూడా ఎందుకు పెట్టారని.
తర్వాత ఇక్కడ ఇక్కడ ఏం చెప్పానంటే ఇక్కడ కాలం రాస్తాము, ఇండెక్స్ రాస్తామని చెప్పాను. ఇక్కడేమో నేను సిటీ ఫ్రేమ్ ఈక్వల్ టు అని రాశాను. ఇక్కడ అసలు ఈక్వలే రాయలేదు నేను. ఎవరు అడగలేదు, మీరు గమ్ము ఉన్నారు. సో నేను ఇంపార్టెంట్ అని కూడా చెప్పాను మీకు. పండాస్ అనేది చాలా హార్ట్. పండాస్ రాకపోతే మీరు అసలు ఏం చేయలేరు. బిజినెస్ అనలిస్ట్ కానీ డేటా అనలిస్ట్ కానీ అసలు వర్కే చేయలేరు. పండాస్ అంత ఇంపార్టెంట్. మీకు రెజ్యూమ్ వెళ్తే 10-15 క్వశ్చన్ పైన అడుగుతాడు పండాస్లో. అర్థమైందా? నేను ఎవరిని ఏమనట్లేదు, ఏళ్ళకి చూపించలేదు. ప్రాక్టీస్ చేసుకోండి, దయచేసి ప్రాక్టీస్ చేసుకొని క్లాస్కి రాండి. లేకపోతే ఒకరోజు డిలే అవుతుంది అంతే, ఏం కాదు. ఓకేనా? క్లియరా?